ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాసాది గౌర భక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ సన్మాతాజీస్ దండవత్ ప్రణామ్. మనము చౌరాష్టకం సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం. దాంట్లో భాగంగా మనము మన ఫస్ట్ క్లాస్ పురుషోత్తమ మాసంలో నేర్చుకుంటున్నాం కాబట్టి పురుషోత్తమ మాసం యొక్క వైభవం గురించి చెప్పుకున్నాం. పురుషోత్తమ మాసంకి ఆ పేరు ఎందుకు వచ్చింది, పురుషోత్తమ మాసంకి అంత వైభవం ఎందుకుంది, అసలు ఈ అధిక మాసం అంటే ఏంది, అది ఆస్ట్రాలజికల్ గా అది ఎందుకు వచ్చింది అనేది మనము నిన్న చెప్పుకున్నాం. ఈరోజు ఈ పురుషోత్తమ మాసంలో సాధారణ ప్రజలు అలాగే భక్తులు చేయవలసిన విషయాలేంటి, చేయకూడని విషయాలేంటి అనేది మనము నేర్చుకుంటాం. సో మనకు శ్రీమద్ భాగవతంలో నారదముని ఒక మనిషి చేయవలసిన పనుల గురించి చెప్పాడు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు నారదముని మనకు. ఇది శ్రీమద్ భాగవతంలోని 7వ స్కందంలో 15వ అధ్యాయంలో 47వ శ్లోకం. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రవృత్తించ నివృత్తించ ద్వివిధం కర్మ వైదికం అంటున్నారు. అంటే వైదికము అంటే వేదాలను ప్రకారముగా, వేదాల ప్రకారముగా మన కర్మలు అనేవి 2 రకాలుగా విభజించబడ్డాయి అంట. ఏవవి? ప్రవృత్తించ నివృత్తించ ద్వివిధం కర్మ వైదికం. 2 విధాలైనటువంటి కర్మలు, ఒకటి ప్రవృత్తి, ఇంకొకటి నివృత్తి. సో ప్రవృత్తి మార్గము అంటే భౌతిక ప్రపంచంలో ఉంటూ భగవంతుని పైన అంత ఆసక్తి చూపకపోవడాన్ని ప్రవృత్తి మార్గము అంట. అంటే మన సంసార సాగరంలో ఇరుక్కుపోయి సంసార సాగరంలో ఉన్న సుఖాలను అనుభవిస్తూ భగవంతుడి గురించి మర్చిపోయే మార్గము ప్రవృత్తి మార్గం. ఇది భక్తులకు అంత శ్రేయస్కరమైనది కాదు. నివృత్తి మార్గము అంటే భౌతిక కోరికలను తగ్గించుకొని భగవంతుని ఆనందం కోసము మనము చేసే కార్యాలను నివృత్తి మార్గము అంట. ఇది భక్తులకు చాలా చాలా శ్రేయస్కరము. అందరూ కూడా ప్రవృత్తి మార్గంలోనే ఉంటారు సాధారణంగా, కానీ ఒక గురువు యొక్క గైడెన్స్ ప్రకారం ఒక పరంపరలో ఉంటూ మనము ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గంకి వెళ్ళాలి. అంటే భౌతిక కోరికల పైన ఆసక్తి తగ్గించుకొని భగవంతుని పైన ఆసక్తి మనము పెంచుకోవాలి. ఇది మనము నిత్యము చేయవలసిన పని. ఇది ఏమంటారు? ప్రవృత్తించ నివృత్తించ ద్వివిధం కర్మ వైదికం. ఇది ఏ విధంగా వేదాల ప్రకారం నారద మహర్షి చెప్తున్నారు మనకి ఇక్కడ. నారద మహర్షి కూడా తన సొంతంగా ఏం చెప్పట్లేదు. వేదాలు ఎక్కడి నుంచి వస్తాయి? వేదాలు భగవంతుడి నుంచి వచ్చాయి. భగవంతుడు చెప్పాడు స్వయంగా, అది మనకు నారద మహర్షి అందిస్తున్నారు ఇక్కడ శ్రీమద్ భాగవతంలో. నెక్స్ట్ ఏంటి? ఆవర్తతే ప్రవృత్తేన నివృత్తేనాశుతే అమృతం. ఇక్కడ ఏమంటున్నారు? ఈ 2 కర్మలను చెప్పుకున్నాము. ఏ కర్మ ఫాలో అయితే ఏమవుతుందో నెక్స్ట్ లైన్ లో చెబుతున్నారు. ఏమని? ఆవర్తతే ప్రవృత్తేన. ఆవర్తతే అంటే ఏంటి? మీకు భగవద్గీతలో వస్తుంది, పునరావర్తితో అర్జున అని చెప్పేసి. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తితో అర్జున మాం ఉపేత్యత్తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఆవృత్తేన అంటే ఈ భౌతిక ప్రపంచంలో ట్రావెల్ చేయడాన్ని ఆవృత్తన అంటాం. ఎప్పుడైతే మనం ప్రవృత్తి మార్గం ఫాలో అవుతామో, ప్రవృత్తి మార్గం అంటే ఏం చెప్పుకున్నాం మనము? భౌతిక విషయాలపైన కోరికలు ఉండడాన్ని ప్రవృత్తి మార్గం అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే చేస్తే ఏమవుతుందంట? ఆవృత్తేనా, ఈ భౌతిక ప్రపంచంలో మనం తిరుగుతూ ఉంటామంట. దీనికి కంప్లీట్ ఆపోజిట్ గా నివృత్తేనా, నివృత్తేనాశుతే అమృతం. ఎప్పుడైతే నివృత్తి మార్గము మనం ఫాలో అయితే అప్పుడు ఏమొస్తుందంటే మనకు అమృతం. అమృతం అంటే దర్ ఇస్ నో డెత్, మీనింగ్ ఎటర్నల్ లైఫ్. మనం నిత్యం భగవంతుని యొక్క ధామంకు చేరుతామని చెప్పేసి చెప్తున్నారు. సో మనము ఈ పురుషోత్తమ మాసంలో మనం ప్రవృత్తి మార్గాన్ని వదిలి నివృత్తి మార్గాల్లో ఉన్నటువంటి కార్యాలను మాత్రమే చేయాలి. అవి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమందరం ఎంత అదృష్టవంతులమో చెప్పుకుందాం. మనమందరం నేనేం చెప్పుకున్నాం? మనము పురుషోత్తమ మాసము యొక్క వైభవం చెప్పుకున్నాం. పురుషోత్తమ మాసం చీమలు దోమలు ఫాలో అవుతాయా? ఫాలో అవ్వవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము
మనిషి జన్మలో ఉన్నాం. మనిషి జన్మ ఎంత దుర్లభమో మనం ఆల్రెడీ భగవద్గీతలో చెప్పుకున్నాం. బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఇలాంటి మనుష్య జన్మ అనేది ఎన్నో 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 లక్షల జన్మల తర్వాత వస్తదంట. ఈ లక్షల జన్మలో వచ్చిన ఈ మనుష్య జన్మలో ఫస్ట్ అదృష్టం. సెకండ్ అదృష్టం ఏందంటే ఇంక మనం బతుకున్నాం. ఇంకా మానవ జన్మలనే ఉన్నాం. ఇంకా మనం చచ్చిపోలేదు. ఏమో మే 16కి ఎంతమంది చచ్చిపోయారు పాపం. మే 17కు పురుషోత్తమ మాసం స్టార్ట్ అయింది. అంటే పురుషోత్తమ మాసంలో మనిషి జన్మలో ఉండి మనిషి జన్మలో ఇంకా బతుకున్నాం మనం. రెండో అదృష్టం. మూడో అదృష్టం ఏం చెప్పాలా? పురుషోత్తమ మాసాన్ని చాలా మంది దాని యొక్క భావము ఎస్సెన్స్ తెలియకుండా పురుషోత్తమ మాసము వ్రతం చేస్తా ఉంటారు. కానీ మనం చూడండి ఎంత చక్కగా దాని యొక్క భావము తెలుసుకొని దాంట్లో వైదికంగా ఏమి చేయాలో ఏమి తెలియకూడదో తెలుసుకొని ఆ ఎస్సెన్స్ తో మనం వ్రతం చేస్తున్నాం. ఇంకెంత అదృష్టవంతులు. 3 అదృష్టాలు మనం. ఒకటి మనుష్య జన్మలో ఉండడం, రెండో ఇంకా మనుష్య జన్మలో ఇంకా బతుకుండడం, మూడవది ఆ పురుషోత్తమ మాసం యొక్క భావము తెలుసుకొని అప్పుడు మనం పురుషోత్తమ మాసం యొక్క వ్రతం చేస్తున్నాం. ఈ పురుషోత్తమ మాసంలో మనం ఏం చేయాలి? ప్రవృత్తి మార్గాన్ని వదిలేసి, అంటే భౌతిక కోరికలను వదిలేసి నివృత్తి మార్గంలోకి వెళ్ళాలి. అంటే భగవంతుని ఆసక్తి చేయాలి. నిరపేక్ష భక్తి అంటాం. నిరపేక్ష అంటే మీకు తెలంగాణలో అపేషి అంటాం. అంటే అపేషి అంటే యాక్చువల్లీ అది అపేక్ష, వాడుక భాషలో అపేషి అయింది. అపేషి అంటే ఎవరన్నా ఎగ్జాంపుల్ మనకు తిండి పైన చాలా కోరిక ఉంది అనుకోండి, అది తినాలి అంటే రాను అపేషి నవేంద్ర అంటాం. అంటే అపేషి అంటే ఒకటి కావాలి అనుకోవడం. కానీ నిరాపేక్ష భక్తి చేయాలి మనం ఎప్పుడు కూడా. అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనము భక్తి చేయాలి. నిరపేక్ష భక్తి అంటాం దాన్ని. ఈ నిరపేక్ష భక్తి ఎప్పుడైతే మనం చేస్తామో భగవంతుడు ఎంతో సంతోషపడిపోతాడంట. ఏం చేయాలి మరి ఆ నిరపేక్ష భక్తి అంటే? మొదటిగా మనము బ్రహ్మ ముహూర్తములో లేవాలి. అంటే సూర్యోదయంకు ముందు ఒక 2 ముహూర్తాల ముందు, అంటే 96 నిమిషాల ముందు వీలైతే లేవాలి. లేదు ప్రభుజీ మా జీవన విధానం, మన జీవన శైలి మాకు సహకరించట్లేదు అంటే మీరు దాదాపుగా 4:30 ప్రాంతంలో లేచినా సరిపోతుంది. సో 4:30కు లేచి చక్కగా స్నానం చేయాలి. ఫస్ట్ థింగ్ మన నేచర్ కాల్స్ కంప్లీట్ చేసుకొని స్నానం చేయాలి. స్నానం ఎలా చేయాలంటే యాక్చువల్గా మీ ఇంట్లో గంగా నీళ్లు, యమునా నీళ్లు ఉంటే అది కొద్దిగా వేసుకొని మీ బకెట్ లో కొద్దిగా 2 డ్రాప్స్ వేసుకొని ఆ నీళ్లు స్నానం చేయాలి. ఇది యాక్చువల్లీ రోజు చేయవలసిన విషయములు ఇవి. కానీ అట్లీస్ట్ పురుషోత్తమ మాసంలో చేయాలి ఇవి. లేదు ప్రభుజీ మాకు గంగా నీళ్లు కూడా లేవు, యమునా నీళ్ళు లేవు అంటే చిన్నగా ఒక చేతిలో మీ బకెట్ లో నుంచి కొన్ని నీళ్లు తీసుకొని గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని చెప్పేసి అన్ని పవిత్రమైన నదులను మనము దీంట్లోకి ఇన్వైట్ చేసి మళ్ళీ ఆ నీళ్ళని ఆ బకెట్ లో వదిలేసి అప్పుడు ఆ నీళ్లతో చక్కగా స్నానం చేయాలి. వీలైతే స్నానం చేసేటప్పుడు గజేంద్ర మోక్షం వినండి. లేదంటే గజేంద్ర మోక్షం మీకు బై హార్ట్ ఉంటే మీరు గజేంద్ర మోక్షం కూడా పాడండి. ఐ డోంట్ నో, మనం మళ్ళీ గజేంద్ర మోక్షం సిరీస్ కూడా చేసుకుందాం. దట్స్ ఎ వెరీ లెందీ సిరీస్ అది గజేంద్ర మోక్షం సిరీస్ అనేది. మినిమం 40-50 క్లాసులు కావాలి దానికి. అది కూడా చేసుకుందాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క సిరీస్ చేసుకుందాం. మనం ఆల్రెడీ దామోదరాష్టకం చేసుకున్నాం, శిక్షాష్టకం చేసుకున్నాం, భీష్మస్తుతి చేసుకున్నాం, పాండురంగ వైభవం చేసుకున్నాం. మనం ఇప్పుడు చౌరాష్టకం చేసుకుంటున్నాం. నెక్స్ట్ మేబీ ఐ డోంట్ నో ఏం చేసుకుంటామో, బట్ ఖచ్చితంగా ఇలానే ప్రతి జప క్లాసులు ఇలా చేసుకుందాం. సో రోజు పొద్దున 4:30 ప్రాంతంలో లేచి స్నానం చేసి చక్కగా 12 స్థలాలలో మనము భగవంతుని యొక్క దివ్య చరణమైనటువంటి ఈ చరణాన్ని, దాని వెనుక దాని పాదాల ఆ చరణం యొక్క కొనలకు ఉన్నటువంటి తులసిని మనము అలంకరించుకోవాలి. మన బాడీని అలంకరించుకొని మనము చక్కగా భగవంతుని యొక్క ఆరాధన పొద్దున చేయాలి. సో ఆల్టర్ ఓపెన్ చేసి భగవంతుడికి దీపము, ధూపము, వస్త్రము, పానీయము ఇవన్నీ పంచభూతాల్ని మనము భగవంతునికి అర్పించి తర్వాత తులసి సేవ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. తులసి సేవ చేయడం అంటే తులసికి మంచి నీళ్లు పోసి దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి అలాగే ఆ తులసి దళాలను తీసుకెళ్లి మనం కృష్ణుడికి అర్పిస్తే అది ఎంతో వైభవమైన పుణ్యాన్ని ఇస్తుందంట మనకి. అఫ్ కోర్స్ మన పుణ్యాల కోసం ఏం పనిచేయము, మనం చేసేదల్లా భగవంతుని యొక్క ఆనందం కోసమే చేస్తాము. ఇది భక్తుల యొక్క విశిష్టత ఇది. తర్వాత ఖచ్చితంగా రోజు పొద్దున వీలైతే సాయంత్రం కూడా దీపదానం చేయాలి.
అంటే భగవంతుడికి నెయ్యి దీపము, వీలైతే మట్టి దీపాలలో ఒత్తులు వేసి, ఆ ఒత్తుల్ని మంచి ఆహ్, ఆవు యొక్క నేతిలో నానిపి, ఆ నేతి దీపాన్ని భగవంతుడికి మనం అర్పించాలి. సో, పాదాల దగ్గర 4 సార్లు, నాభి దగ్గర 2 సార్లు, భగవంతుని యొక్క ముఖారవిందంకి అంటే ఫేస్‌కి 3 సార్లు, మళ్ళా మొత్తం బాడీకి 7 టైమ్స్, 4, 2, 3, 7 టైమ్స్. సేమ్ కార్తీక మాసంలో ఎలా చేస్తామో అదే విధంగా ఈ పురుషోత్తమ మాసంలో కూడా దీపదానము చేయాలి మనం. హ్మ్. తర్వాత అన్నిటికన్నా మించి జపము. హ్మ్. ఖచ్చితంగా అందరం గూడా మనము 16 రౌండ్లు మినిమమ్ శ్రీల ప్రభుపాదుల వారు మనకు చెప్పినట్టు ఈ యుగ ధర్మమైనటువంటి ఈ జపాన్ని మనము చేయాలి. హ్మ్. నిన్న మనం పొడగంటిమయ్య పురుషోత్తమ అని చెప్పుకున్నాం. దాంట్లో ఒక చరణము చెప్పుకున్నాం. కొద్దిగా కిందికెళ్తే ఇంకా చరణాలుంటాయి. ఏమని? జడనీక బ్రతికించే సిద్ధమంత్రమా అంటే ఏంటి? చెడనీక అంటే చెడిపోకుండా మనల్ని బ్రతికించే ఆ మంత్రము చాలా గొప్పదంట. హ్మ్. ఆ మంత్రం యొక్క విశిష్టత అన్నమాచార్యులు గూడా చెప్పారు మనకి. చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, మనల్ని చెడిపోనివ్వదంట ఆ మంత్రం మనకెప్పుడు గూడా. ఆ మంత్రాన్ని మనకు చైతన్య మహాప్రభు గూడా హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తైవ 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 గతిరన్యత. అలాగే మనకు యమరాజు కూడా చెప్పారు, సాంకేత్యం పారిహాస్యంవ్య స్తోభం ఏలనమేవవా. అంటే ఈవెన్ జోక్గా చెప్పిన ఆ భగవంతుని యొక్క నామం అనేది చాలా గొప్పదంట. కులశేఖర్ అల్వార్ల వారు చెప్పారు మనకి, శత్రుచ్ఛేదైక మంత్రం, సకల ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం, సర్వైశ్వర్యైక మంత్రం, వ్యసన భుజగ సంతస్స సంత్రాణ మంత్రం అని చెప్పేసి. సో ఈ విధంగా ఎంతో మంది ఎంతో గొప్ప గొప్ప భక్తులు మన పరంపరలో, వేరే పరంపరలో, అన్ని పరంపరల్లో అంతమంది భక్తులు భగవంతుని యొక్క నామం యొక్క వైభవాన్ని బల్ల గుద్ది 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 మరి చెప్పారు, ఇది పని చేస్తది అని చెప్పారు. సో ఇది మనం ఖచ్చితంగా 16 మాలలు ఖచ్చితంగా మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఇదాన్ని అందుకే మహామంత్రము అంటాం మనం. ఈ మహామంత్రాన్ని జపించాలి. వీలైతే మీకు టైం కుదిరితే కొద్ది ఎక్కువ రౌండ్ చేయండి. 25 రౌండ్లు, 32 రౌండ్లు, ఇంకా టైం ఉంటే 64 రౌండ్లు, ఇంకా టైం ఉంటే నేను రిటైర్డ్ అయిపోయిన ప్రభు నాకేం పని లేదు అంటే 128 రౌండ్లు కూడా చేయొచ్చు. సో ఈ విధంగా మనము నిత్యము జపము చేయాలి. నెక్స్ట్ కీర్తన. మనకు ప్రహ్లాద్ మహారాజ్ చెబుతారు, జపము గొప్పదా కీర్తన గొప్పదా అని. అఫ్ కోర్స్ రెండు గొప్పవే, ఐఎమ్ నాట్ కంపేరింగ్ బోత్ ఆఫ్ దిస్, బట్ కీర్తన అనేది ఇంకా గొప్పదంట. అలా అని చెప్పి జపం చేయొద్దని కాదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటే అని, ఫస్ట్ మనల్ని మనం ఉద్ధరించుకొని వేరే వాళ్ళని ఉద్ధరించాలని. జపము మన ఉద్ధరణ కోసం, కానీ కీర్తన వేరే వాళ్ళ ఉద్ధరణ కోసం. ఎందుకు? మనం కీర్తన చేసినాం అనుకోండి, ఆ భగవంతుని యొక్క నామము వేరే వాళ్ళ చెవిలో పడి అప్పుడు వారు కూడా భక్తులయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి సంకీర్తన అనేది ఖచ్చితంగా చేయాలి మనం. కానీ అలా అని చెప్పేసి ఓన్లీ కీర్తన చేయొద్దు సుమా, ఖచ్చితంగా జపము చేయాలి. ఏం చెప్పాను? ఫస్ట్ ఇల్లు గెలిచినాక రచ్చ గెలవాలంటారు. సో మస్ట్ మనల్ని మనం ఉద్ధరించుకొని తర్వాత వేరే వాళ్ళని ఉద్ధరించాలి. అంటే ఫస్ట్ మనము జపము చేయాలి, తర్వాత మనము వేరే వాళ్ళకి దాన్ని ప్రచారం చేయాలి. సో జపం అనేది మన కోసం, సంకీర్తన అనేది ప్రచారం కోసం. సో వీలైతే మనం నగర సంకీర్తన కూడా ఒకటి ప్లాన్ చేద్దాం ఈ పురుషోత్తమ మాసంలో. మనము సాటర్డే కానీ నెక్స్ట్ సాటర్డే కానీ నగర సంకీర్తన కూడా ప్లాన్ చేద్దాం మనం. సో సంకీర్తన అనేది చేయాలి మనము. తర్వాత ఏకాదశి వ్రతాన్ని మనం ఫాలో అవ్వాలి. చూడండి, ఇప్పుడు చెప్పిన లిస్ట్ అన్ని కూడా ఎస్పెషల్లీ భక్తులు ఓన్లీ పురుషోత్తమ మాసంలోనే కాదు, నిత్యము ఫాలో అవ్వాలి. కానీ లేదు ప్రభు మేము ఎంత చెప్పినా మారట్లేదు అంటే కనీసం ఈ పురుషోత్తమ మాసంలో అయినా ఫాలో అవ్వాలి. సో ఈ పురుషోత్తమ మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. ప్రతి మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. కృష్ణ పక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి. శుక్ల పక్షంలో ఈ పురుషోత్తమ మాసంలో మనకు పద్మిని ఏకాదశి వస్తుంది. అలాగే కృష్ణ పక్షంలో మనకు పరమ ఏకాదశి అనేది వస్తుంది. ఈ ఏకాదశి రోజు వీలైతే ఒట్టి ద్రవాల పైన, లిక్విడ్స్ పైన మీరు ఫాస్టింగ్ చేయొచ్చు. లేదు ప్రభుజీ మా ఆరోగ్యం సహకరించట్లేదు అంటే నాన్ గ్రెయిన్ అంటే ధాన్యములను అవాయిడ్ చేసి మిగతావన్నీ తీసుకోవచ్చు. అంతేగాని ఇంకా గ్రెయిన్ ఆప్షన్ లేదు. ఇంకా డోంట్ ఎక్స్పెక్ట్, అది కూడా వీలవకపోతే గ్రెయిన్స్ తినొచ్చు అని కాదు. సో ఏకాదశి రోజు గ్రెయిన్స్ తినకూడదు.
కానీ ఏదైతే అది మీకు మీ ఆరోగ్యం సహకరించినంత వరకు ఫాస్టింగ్ ఉండండి. కానీ ఒకటి మాత్రం జాగ్రత్త. మన కలియుగంలో మన బాడీలన్నీ గూడా చాలా డ్యామేజ్డ్ ఆల్రెడీ. మనం తినే పదార్థాలు గాని, పీల్చే గాలి గాని, ఉండే వాతావరణం గాని అన్నీ పొల్యూటెడే గాబట్టి, మీ ఆరోగ్యాన్ని చెక్ చేసుకొని మరి ఫాస్టింగ్ ఉండండి. సెంటిమెంటల్‌గా నేనేం తీసుకోనని చెప్పేసి ఉండకండి. యువర్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఫాస్టింగ్. అంటే చాలా మంది ఏం చెప్తారంటే, చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే, నువ్వు ఫాస్టింగ్ ఉండి ఊరికే ఆహారం గురించి ఆలోచించే బదులు మంచిగా తిని జపం జేసుకో. అది ఇంకా ఉన్నతమైన ఫలితాలనిస్తుందని జెప్పేసి మనకు చాలా మంది భక్తులు చెబుతా ఉంటారనమాట. సో, ఫాస్టింగ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. చాంటింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. భగవంతుని యొక్క భక్తి అనేది ఇంపార్టెంట్. హ్మ్. సో, అందుకే ఉపవాసం. ఉపవాసం అంటే మీ అందరికి తెలుసు. భగవంతుడికి దగ్గరగా ఉండడాన్ని ఉపవాసం అంటాం. వాసము. వాసం అంటే ఉండడం. అంటే దగ్గరగా భగవంతుడు దగ్గరగా ఉండాలి. అంతేగాని మనం ఉపవాసం ఉండి మళ్ళా నేను సాబుదానా జేసుకో అన్నా, పాపడాలు జేసుకో అన్నా, పూరీలు జేసుకోవాలా, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలంటే అది మనకు ఆహ్, హ్మ్, ఉపవాసం అనరు దాన్ని. దాన్ని ఏమంటారంటే భోగము అంటాం దాన్ని. అదో పెద్ద రోగం అది. అంత అవసరం లేదు మనకు. మంచిగా ఒక పూట అయితే ఒక పూట మంచి సాబుదానా ఏదో తినేసి చక్కగా భగవంతుని యొక్క భక్తి చేసుకోవడం అనేది ఉత్తమము. ఆహ్, ఫాస్టింగ్ ఉండి ఆహారం గురించి ఆలోచించే బదులు. సో, వీలైతే సాబుదానా లేకపోతే ఫ్రూట్స్ మంచిగా తినండి. కానీ జపం జేయండి. కీర్తన చేయండి. చక్కగా చదవండి. చక్కగా వినండి భగవంతుని యొక్క కథలు. సో, నెక్స్ట్ భగవంతుని యొక్క విగ్రహారాధన. సాధారణంగా మన వైదిక సాంప్రదాయంలో ప్రతి ఇంట్లో విగ్రహాలు అనేవి ఉండాలి. కానీ అగైన్ యాస్ ఎవ్రీథింగ్ ఈస్ పొల్యూటెడ్, మన కల్చర్ కూడా మన నుంచి దూరం అయిపోయింది. సో, ఇప్పుడు ఎవరి ఇంట్లో విగ్రహాలు లేవు. కానీ చిత్రపటాలకైనా కనీసం ప్రతిమలకు మనం రోజు ఆరాధన చేయాలి. దీపం అర్పించాలి. ధూపము చేయాలి. వస్త్రము, పానీయము, పుష్పము అన్నీ సమర్పించాలి భగవంతుడికి. వీలైతే ఆహ్, షోడశోపచారాలు, 16 ఉపచారాలు గూడా చేయండి. నెక్స్ట్ పరిక్రమ చేయండి. ఆలయం చుట్టూ పరిక్రమలు చేయండి. చాలా చాలా విశిష్టమైందిది. తర్వాత వీలైతే భగవంతుడికి యెల్లో ఫ్లవర్స్‌ని ఆఫర్ చేయండి. భగవంతుడికి యెల్లో ఫ్లవర్స్ అంటే కృష్ణుడికి యెల్లో ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో, వీలైతే యెల్లో ఫ్లవర్స్ ఆఫర్ చేయండి. తర్వాత ఆహ్, తొమ్మిదవది. ఇప్పటిదాకా ఏమేం చెప్పుకున్నాం మనం? మొదటిది బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి. రెండవది తులసీదేవికి సర్వింగ్ చేయాలి. మూడవది దీపము సమర్పించాలి. నాలుగవది జపం చేయాలి. ఐదవది కీర్తన చేయాలి. ఆరవది ఏకాదశి చేయాలి. ఏడవది డీటీ వర్షిప్ చేయాలి. ఎనిమిదవది ఏంటంటే దానాలు చేయాలి. ఈ పురుషోత్తమ అసలు ఎంత దానం చేస్తే అంత మంచిదంట. దానం అంటే సాధారణంగా మొట్టమొదటిగా అందరికి గుర్తొచ్చేది ఏంటంటే, అమ్మా డబ్బులు అడుగుతున్నాడు ప్రభుజీని. డబ్బులు కాదండి. హ్మ్. దానం అంటే మీరు ఏ విధంగానే చేయొచ్చు. అది ఏ రూపంలోనే చేయొచ్చు. మీ ఇంట్లో కొద్దిగా ఆహ్, బియ్యం ఉంటే ఆ బియ్యంని వండి ఇంకొకళ్ళకి అన్నదానం చేయొచ్చు. సో, అన్నదానము చేయొచ్చు. హ్మ్. వస్త్రదానము చేయొచ్చు. వస్త్రాల్ని గూడా లేని వారికి దానము చేయొచ్చు. గోసేవ చేయొచ్చు. హ్మ్. గోదానం గూడా చేయొచ్చు. నాలుగవది శాస్త్రదానం. అన్నిటికన్నా ఉత్తమమైన దానం ఇది. శాస్త్రదానం చేయొచ్చు. అంటే ఒకరికి భగవద్గీత కొనియడము, ఒకరికి భాగవతం కొనియడము, ఒకళ్ళకు రామాయణం కొనియడం, ఒకళ్ళకు చైతన్య చరితామృతం కొనియడం అనేది ఈ శాస్త్రదానం చేయొచ్చు. లేదు ప్రభు మేము ఇవేవి చేయట్లేదంటే దీపదానం అన్న చేయండి. అంటే ఒక దగ్గరికి పోయి దీపాల్ని పెట్టుకొని ఆ దీపాల్ని వాళ్ళకి లేని వారికిచ్చి, నాయనా ఇది పురుషోత్తమ మాసం అని చెప్పి పురుషోత్తమ మాసం యొక్క వైభవం గురించి చెప్పించి తనతోని ఈ దీపాల్ని భగవంతుడికి అర్పించండి. అది గూడా గొప్ప దానమే. సో, మీ శక్తి మేరకు మీకు అయ్యేంత వరకు మీరు దానాలు చేయాలి. హ్మ్. ఇది ఎనిమిదవది. తొమ్మిదవది మనం రోజు కూడా భగవంతుని యొక్క వైభవం గురించి చదవాలి. చాలా చదవాలి. వినాలి ప్రవచనాలు. చాలా వినాలి. మనమందరం గూడా ఎంత అదృష్టవంతులం. పొద్దున ఇంకా అందరూ పడుకునే సమయంలో మనం లేచి ఇంత పొద్దున మనమందరం గూడా భగవంతుని యొక్క వైభవమైన లీలల గురించి వింటున్నాం. ఇంకా చౌరాష్టకం స్టార్ట్ అవ్వలేదు. చౌరాష్టకం స్టార్ట్ అయినంక అది ఇంకా మధురంగా ఉంటుంది. హ్మ్. సో, వి షుడ్ రీడ్ శ్రీమద్ భాగవతం. వి షుడ్ రీడ్ భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ యోగ అనేది స్పెషల్‌గా ఈ మాసంలో మనం చదవాలి. ఇంకా మనము మంచి మంచి కీర్తనలు మనకున్నాయి. అష్టకాలు మనకున్నాయి. మొన్న క్లాస్‌లో మనము ఆహ్,
యుగలాష్టకం చెప్పుకున్నాము. మేబీ రేపు మనము వచ్చే ఆదివారం నందనాష్టకం చెప్పుకుంటాం. తర్వాత చౌరాష్టకం పాడతాం. ఆహ్, తర్వాత ఇలా చాలా ఉన్నాయి మనకు. నందనాష్టకము, యుగలాష్టకము, చౌరాష్టకము, హ్మ్. ఇలాంటి కీర్తనలు, జయరాధ మాధవ కీర్తన గూడా చక్కగా పాడుకోవాలి. అంటే ఇవన్నీ చేయాలి మనం ఖచ్చితంగా ఈ పురుషోత్తమ మాసంలో. నెక్స్ట్ 10వది వ్రతం. వ్రతం ఎలా చేయాలంటే సింపుల్ లైఫ్ లీడ్ చేయాలి. అనవసరంగా అధికాలకు పోయి మనము అధిక మాసంలో అధిక భౌతిక సంతృప్తి గాకుండా అధిక భక్తి చేసే విధంగా వీలైతే ఫ్లోర్ పైన పడుకోవాలి. చాలా మితంగా తినాలి. హ్మ్. అండ్ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఆహ్, అండ్ వీలైతే అట్‌లీస్ట్ వి డోంట్ టువర్డ్స్ ఇట్ జనరల్‌గా ఈ మాసంలో హెయిర్ కట్, నెయిల్ కట్స్ కూడా చేసుకోవద్దంటారు. బట్ మన శ్రీల ప్రభుపాదుల వారు మనకెప్పుడు గూడా వైష్ణవులంటే ఎప్పుడు నీట్‌గా ఉండాలి అని చెప్తారు కాబట్టి మనం చేసుకుంటాము. బట్ సాధారణంగా జనరల్ పీపుల్ హెయిర్ కట్ కూడా చేసుకోరు ఈ మాసంలో. బట్ మనం మాత్రం చేసుకుంటాం. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు మనకెప్పుడు గూడా మన గెస్చర్, మన మన అపియరెన్స్, మన ప్రెజెంటేషన్ ఎప్పుడు గూడా చాలా నీట్‌గా ఉండాలంట మనకు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, జస్ట్ వైష్ణవుడి యొక్క ముఖాన్ని జూషినంత మాత్రముననే ఇంకొకళ్ళు వైష్ణవులయిపోవాలంట. అంత నీట్‌గా ఉండాలంట వైష్ణవులు. మనం ఎప్పుడు గూడా నీట్‌గా క్లీన్ షేవ్ చేసుకోవాలి. మీసాలు, గడ్డాలు, వీలైతే ఇంకా వీలైతే మొత్తం హెయిర్ కట్ గుండు గూడా చేసుకొని బ్రహ్మచారులు ఎలా ఉంటారో అలా ఉండాలి యాక్చువల్‌గా. సో, మనమందరం గూడా నీట్ ప్రెజెంటేషన్ ఉండాలి. వెరీ, వెరీ నీట్ ప్రెజెంటేషన్‌తో మనం ఉండాలి. కానీ సాధారణ ప్రజలు మనకు హెయిర్ కట్ కూడా చేసుకోరు ఈ మాసంలో. బట్ మన శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్టు మనం నీట్ ప్రెజెంటేషన్ కోసం మనం చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. దిస్ ఈస్ అన్ ఆప్షనల్ థింగ్. అండ్ ఓన్లీ సాత్వికమైన ఆహారమే తినాలి. ఓన్లీ సాత్వికమైన ఆహారమే తినాలి. మనం ఎక్కడ ఉన్నా మనం పాతాళానికి పోయినా అక్కడ గూడా మనం నాన్ సాత్విక్ ఫుడ్ మనం తినకూడదు ఎప్పుడు గూడా. వీలైతే ప్రసాదం తినాలి. అది కూడా కుదరకపోతే కనీసం సాత్వికమైన ఆహారం అంటే మాంసము ఇలాంటివి కాకుండా, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ కాకుండా ఓన్లీ సాత్వికమైన ఆహారం మాత్రమే మనం తీసుకోవాలి. ఇది మనమే గాదు, ఏ భక్తులైనా మీరు ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వారు గూడా ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ తినరు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వారు కూడా ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ తినరు. అసలు సనాతన ధర్మంలో ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ అనేది నాట్ అలౌడ్. సో, మనం ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ అనేది తినకూడదు. సో, ఇది మనం నెక్స్ట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు అన్నిటికన్నా మించి నిరపేక్ష భక్తి చేయాలి. అంటే ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా మనం భక్తి చేయాలి. అది అన్నిటికన్నా ఉత్తమమైనది. సో, ద గోల్ ఇవన్నీ చేయడం వల్ల గోల్ ఏంటి? మన చిత్తం మొత్తం గూడా ఎక్కడుండాలి? భగవంతుని పైన ఉండాలి. చేరువ చిత్తమున శ్రీనివాసుడా, మన చిత్తంలో ఎప్పుడు గూడా భగవంతుడుండి రిక్వెస్ట్ చేయాలంట. ఏమని? నా చిత్తంలో ఉన్నటువంటి ఓ శ్రీనివాసుడా అని జెప్పేసి రిక్వెస్ట్ చేయాలంట. అంత దగ్గరగుండాలంట మనకు భగవంతుడు. అంటే ఏమన్నా ప్రాబ్లమ్ రాగానే అక్కడిదక్కడనే భగవంతుడితో మాట్లాడేటట్టు ఉండాలంట. అండ్ లాస్ట్, ఈ మాసములో వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ లౌకికమైన కార్యాలు కాబట్టి. లౌకిక కార్యాలంటే ఇవన్నీ మనల్ని ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన కార్యాలు గాబట్టి మనం వీటిని అవాయిడ్ చేయాలి. ఈ పురుషోత్తమ మాసం అనేది నిన్న చెప్పుకున్నట్టు మనము కంప్లీట్‌గా భగవంతుని యొక్క ఫుల్ పొటెన్సీ, ఫుల్ శక్తి అనేది ఈ మాసములో ఉంది. ఈ మాసముకు కృష్ణుడికి తేడా లేదు గాబట్టి ఈ మాసంలో మనం లౌకిక కార్యాలనేది చేయకూడదు. ఇప్పుడు మన టెంపుల్‌లో అంటే ఇట్స్ ఈక్వల్ టు టెంపుల్. ఈ మాసం అనేది ఈక్వల్ టు టెంపుల్. ఇప్పుడు టెంపుల్‌లో పార్టీలు, పబ్బులు చేసుకుంటామా? చేసుకోం గదా! అలాగే ఈ మాసంలో మనం ఎప్పుడు గూడా భౌతికమైన కార్యాలు అనేది ఎక్కువ చేయకూడదు. ఇవి విధులు. విధులు అంటే ఏమి చేయవలసినవి అని జెప్పేసి. విధీస్ అంటాం వీటిని. ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్. నెక్స్ట్ ఇప్పుడు ఏమి చేయకూడదు? నిషేధాలు. నిషేధాలేంటో చెప్పుకుందాము. నిషేధాల్లో మొదటిది చెప్పుకున్నట్టు లౌకిక కార్యాలు మనం చేయకూడదు. అంటే వివాహాలు గాని, ఉపనయనాలు గాని, గృహప్రవేశాలు గాని ఇలాంటివి మనము చేయకూడదు. ఎందుకంటే ఈ మాసం అనేది ఓన్లీ భగవంతుని యొక్క భక్తి కోసము మాత్రమే క్రియేట్ చేసిన మాసం. ఇంకా దీంట్లో ఎటువంటి పనులు గూడా చేయదు. ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ డివోషన్. ఏ విధంగా అయితే మాసంలో 30 నెలలుంటాయి. 30 నెలల్లో 2 రోజులు, 2 ఏకాదశులు ఏ విధంగా అయితే ఓన్లీ భగవంతుడి కోసము మనం కేటాయించాలో, అలాగే ఈ 2.5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పురుషోత్తమ మాసం మొత్తం గూడా మనం ఓన్లీ భగవంతుని యొక్క
సేవ గురించి మాత్రమే ఆలోచించి లౌకికమైన వాటిపైన మన దృష్టి పోకుండా ఉండడానికి ఈ లౌకికమైన కార్యాలైనటువంటి వివాహ, ఉపనయన ఇత్యాది లౌకిక కార్యములను మనము అవాయిడ్ చేయాలి. ఇది ఓన్లీ భగవంతుని యొక్క భక్తి కోసమే. ఇది మలమాసము కాదు, అమలమాసం. అంటే అసలు మలమే లేని మాసం ఇది. ఒకవేళ నిజంగా ఇది మలమాసం అయితే టెంపుల్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోవాలి కదా, క్లోజ్ అవ్వలేదు కదా. సో భక్తి రిలేటెడ్ కార్యాలు మాత్రమే చేయాలి, లౌకికమైన కార్యాలు ఈ మాసంలో చేయకూడదు. కాబట్టి మన పెద్దలు కూడా ఈ మాసంలో అసలు ముహూర్తాలు లేవు, ఇది ఒక మూఢము అని చెప్పేసి అలా చెప్పారు. కానీ ఇది పురుషోత్తమ మాసం. ఏ మాసంకు కూడా భగవంతుని పేరు లేదు, ఈ ఒక్క మాసంకు మాత్రమే భగవంతుని పేరు ఉంది. సో ఇది అంత గొప్ప మాసం కాబట్టి దీంట్లో మనము నిత్యము పురుషోత్తముని యొక్క ఆరాధన అనేది మనము చేయాలి. నెక్స్ట్ ఇంతకు ముందు చెప్పినట్టు అసలు నాన్ సాత్విక్ అంటే ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, మాంసము, గుడ్లు, చేపలు ఇలాంటి ఆహార పదార్థాలను మనం తీసుకోకూడదు. పురుషోత్తమ మాసంలోనే కాదు, ఏ మాసంలో అయినా ఇది చేయకూడదు మనం. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, ఫస్ట్ మనం భక్తులు కావాలంటే మనుషులు కావాలి ఫస్ట్ అంటారు శ్రీల ప్రభుపాదులు. అంటే మనిషికి ఒక జ్ఞానం అనేది ఉంది, దయ అనేది ఉంటది మనిషికి. ఒక జీవిని చంపి తను బతకాలని ఏ రోజు కూడా కోరుకోడు ఒక మనిషి. సో ఫస్ట్ మనం మనుషుల్లాగా మారి తర్వాత భక్తుల్లాగా మారాలి అంటారు. సో అందుకే మనం సాత్వికమైన ఆహారము అనేది మాత్రమే తినాలి. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఆ సాత్విక ఆహారం కూడా శుద్ధ సాత్వికము చేసి, అంటే భగవంతునికి అర్పించి అప్పుడు మాత్రమే మనము తినాలి, అంతవరకు మనము తినకూడదు. మూడవది మనము గాసిప్స్ అవాయిడ్ చేయాలి, క్రిటిసిజం అవాయిడ్ చేయాలి, అధర్మాన్ని అవాయిడ్ చేయాలి. అధర్మము అంటే ధర్మానికి 4 స్తంభాలు అని చెప్పుకుంటాం, 4 పిల్లర్స్ ఆఫ్ ధర్మ. సత్యము, శౌచ్యము, దయ, తపస్సు, ఈ 4 అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సత్యం అంటే ఏంటి? మనం ఎప్పుడు కూడా నిజమే మాట్లాడాలి, ఎంత కష్టమైన విషయం వచ్చినా కూడా నిజమే మాట్లాడాలి. రెండవది ఏమి, సత్యం అంటే నిజం ఒకటే కాదు, వేరే వాళ్ళకు హితము చేసేదాన్ని సత్యం అంటాం. సత్యం అంటే సత్యము నిజం రెండు సేమ్ కాదు. నిజం ఈజ్ పార్ట్ ఆఫ్ సత్యం. ఇప్పుడు మీ దగ్గరకు దొంగ వచ్చాడు అనుకోండి, దొంగ వచ్చి మీ బాబు ఎక్కడున్నాడు చెప్పండి, వాడు నాకు కావాలి, వాడు కిడ్నీలు కావాలన్నారు అనుకోండి, మీరు చెప్పేస్తారా? చెప్పరు, అబద్ధం చెప్తారు. కానీ అది కూడా సత్యమే అని చెబుతుంది మన వేదం. సో సత్యము అంటే ఒకరికి హితము చేసేదాన్ని సత్యము అంటాం. అది నిజమైన అబద్ధమైన కూడా ఒకరికి హితము చేయాలి, అది ఒకరికి మేలు చేయాలి అది. సో మనం సత్యం మాట్లాడాలి, మంచి ప్రియంగా మాట్లాడాలి, ఎవరిని ఉగ్వేదం వాట్ యు కాల్ దట్, లైక్ రేకెత్తించింది ఈ విధంగా మనం మాట్లాడకూడదు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చేయత్ స్వాధ్యాయాభ్యాసనం చేయవ వాక్మయం తప ఉచ్యతే అని చెప్పేసి భగవంతుడు మనకు ఎలా మాట్లాడాలో కూడా నేర్పేశాడు. 700 శ్లోకాల్లో మనకి అయ్యో ఈ కలియుగంలో ఉన్న వాళ్ళకి ఎలా మాట్లాడకూడదు తెలీదు, ఒకసారి చెప్పేసి అయిపోతుంది కదా అని చెప్పేసి ఎలా మాట్లాడాలో కూడా చెప్పాడు మనకు భగవంతుడు. ఎలా మాట్లాడాలో చెప్పాడు భగవంతుడు, ఎలా తినాడో చెప్పాడు, అన్ని చెప్పాడు భగవంతుడు మనకి. ఎలా దానాలు చేయాలో కూడా చెప్పాడు భగవంతుడు, ఎలా పడుకోవాలో కూడా చెప్పాడు భగవంతుడు, ఎప్పుడు లేవాలో కూడా చెప్పాడు. మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం చెప్పేశాడు భగవంతుడు మనకి ఇక్కడ. సో మనం అనుద్వేగకరం వాక్యం సత్యం, ఇప్పుడు సత్యం మాట్లాడి ఇప్పుడు ప్రియంగా ప్రేమతో మాట్లాడండి, అందరికీ హితం, అందరి మేలు కోరి మాట్లాడండి. స్వాధ్యాయ, ఎప్పుడు భగవంతుని యొక్క శాస్త్రాలను అధ్యయనం చేయండి. ఇది మనం ఫాలో అవ్వాల్సి. నెక్స్ట్ దయ, ప్రతి జీవి పైన, చీమ పైన, దోమ పైన, కుక్క పైన, నక్క పైన, తోటి మనిషి పైన, అందరి పైన దయ ఉండాలి మనకి. పక్క మనిషి మీద ఎంత దయ ఉంటుందో ఒక చీమ మీద కూడా అంతే దయ ఉండాలంట మనకి. నెక్స్ట్ సత్యం, శౌచ్యం, నీట్ గా ఉండాలి, క్లీన్లీగా. ఇంతకుముందు చెప్పినట్టు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి. ఇది ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్. ఇంటర్నల్ క్లీన్లీనెస్ కోసం మనం ఎప్పుడు కూడా నిత్యం భగవంతుని యొక్క నామస్మరణ అనేది చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏ పొజిషన్ లో ఉన్నా, ఇంటికి చుట్టాలు వచ్చినా, చుట్టాలు రాకపోయినా, వేరే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నా, హాస్పిటల్లో లేకపోయినా, పక్కింట్లో పండగ ఉన్నా, పబ్బం ఉన్నా, మన ఇంట్లో పండగ ఉన్నా, మన ఆచార్యులు ఏం చెప్తారంటే మన ఇంట్లో ఒక శవం లేసినా మనం చాంటింగ్ చేయడం మర్చిపోకూడదంట. ఎందుకంటే మన శవం కూడా అదే రోజు లేవచ్చు కాబట్టి. ఆప్షన్ ఛాన్స్ ఉంది. సో మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామం మాత్రం మర్చిపోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. భగవంతుని యొక్క నామం నిత్యం స్మరణ చేయాలి, నిత్యం. సో ఇది నెక్స్ట్ తపస్సు అంటే సాధారణ వీలైనంత వరకు సింపుల్ లైఫ్ లీడ్ చేయండి. ఎస్పెషల్లీ పురుషోత్తమ మాసంలో సింపుల్ లైఫ్ అంటే ఏంటంటే, మీకు మీ ఇంట్లో ఏసీ ఉన్నా మీరు అలానే ఉండాలి, ఏసీ లేకపోయినా అలానే ఉండాలి.
శరీరానికి డిస్కంఫర్ట్ ఉండాలి తప్ప మనసుకు డిస్కంఫర్ట్ ఉండదు. ఇప్పుడు చూడండి ఏసీలో ఉన్నాం అనుకోండి మనం, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏసీ లేదనుకోండి మొత్తం చెమటలు వచ్చేస్తాయి. అంతేగాని నా జీవితమే వేస్ట్, నేను ఎందుకు బతికా అని చెప్పేసి అంత ఆలోచించకూడదంట. శరీరానికి డిస్కంఫర్ట్ వస్తే రానియండి, కానీ మనస్సుకు మాత్రం డిస్కంఫర్ట్ రాకూడదంట. సో అన్నిటికన్నా ముఖ్యమైనది 4వది అపరాధము చేయకూడదు. ఎస్పెషల్లీ ఇది మనము ప్రతి క్లాస్‌లో చెప్పుకునే విషయము. ప్రతిసారి శ్రీల ప్రభుపాదుల వారు ప్రెస్ చేసి చెప్పినటువంటి విషయము. వైష్ణవుల యొక్క అపరాధము అనేది అసలు దాని అంత డేంజర్ ఇంకొకటి లేదంట మనకి. మీ తోటి పక్కనున్నోళ్ళు అరే ఈ మాతాజీ కదా, ఈ ప్రభుజే కదా అనుకోకండి. వాళ్ళు వైష్ణవులు. వారి అపరాధం మనం ఏ రోజు చేయకూడదు. వారిలో తప్పులున్నా కూడా వారి అపరాధం చేయకూడదంట. వారిలో తప్పులెతుకుతున్నా నా బుర్రనే తప్పు, నేనే పెద్ద వేస్ట్ అనుకోవాలంట గాని వాడు వేస్ట్ అనుకోకూడదంట. సో వైష్ణవ అపరాధం మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అలాగే ధామం యొక్క అంటే ధామం అంటే భగవంతుని యొక్క ప్లేస్. ఆ ప్లేస్ యొక్క ధామము అపరాధం. అయ్యో ఈ ప్లేస్ నేను చాలా సార్లు పోయినా అక్కడే ఉండదు. అట్లాంటి అపరాధాలు చేయకూడదు. అక్కడ ఏం లేకపోవడం ఏంటి, స్వయంగా భగవంతుడు ఉన్నాడు అక్కడ. ఏం లేకపోవడం ఏంటి అక్కడ? ఇంకేం కావాలి మనకి? మన 5 స్టార్ హోటల్స్ కావాలా, లేకపోతే ఏసీ కార్లు కావాలి, ఏం కావాలి అక్కడ? స్వయంగా భగవంతుడు ఉన్నాడు, ఇంకేం కావాలి? సో అపరాధం చేయకూడదు, వైష్ణవ అపరాధం చేయకూడదు, అపరాధం చేయకూడదు. ఈ చాంటింగ్ ఈ ప్రభు ఊరికి ఇట్లనే చెప్తాడు, ఏం పని లేదు ప్రభుజీకి, ఇలాంటి ఈ పని చేయదు మన్ను చేయదు, ఇలాంటి అపరాధం చేయకూడదంట. మనం అపరాధం అంటే సిన్సియర్ గా చాంటింగ్ చేయకుండా, ఆ మంత్రం మీద నమ్మకం లేకుండా చాంటింగ్ చేయడం కూడా నామాపరాధమే అంట. సో నామాపరాధం మనం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎస్పెషల్లీ తులసి మాల తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా భగవంతుని యొక్క నామాన్ని జపించాలి. తీసుకోని వాళ్ళు నేను ఎప్పుడు తీసుకోవాలని తహతహలాడాలంట. ఈ తులసి భగవంతుని యొక్క చరణముల దగ్గరే ఉండే తులసి మన కంఠం మీద ఉంటుందంటే మనం ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి, మనం ఎంత అదృష్టవంతులమై ఉండాలి. ఓ కృష్ణ, అది ఆ వైభవాన్ని మనం తెలుసుకోవాలి. మనం అందరం పెడతాం తీసుకెళ్లి తులసి 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 అని చెప్పేసి భగవంతుడికి అర్పిస్తాం. ఎప్పుడైనా మనం మెడలో వేసుకోవాలని ఆలోచన వచ్చిందా మనకి? అది రావాలి. లేదంటే మనకి ఏదో అల్టీరియర్ మోటివ్స్ ఉన్నట్టే. తులసి మాల వేసుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని నియమాలు ఫాలో అవ్వాలి. వేసుకోలేదంటే అర్థం ఏంటి? మనకు ఆ నియమాలు ఫాలో అయ్యి ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? ఎందుకంటే ఇంకేదో ఎంజాయ్ చేయాలనే ఆసక్తి మనకి ఎక్కడో దారిలో ఉంది. తిలకం పెట్టుకుంటే ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. తిలకం పెట్టుకోవట్లేదు మనం బయట పోయినాక కూడా అంటే ఏదో చెయ్యాలని లోపల ఉంది ఆలోచన. అమ్మో నేను ఈ పని చేస్తే ఎట్లుంటది తిలకం పెట్టుకొని అనే ఆలోచన అన్నమాట. అసలు నీకు ఆలోచన ఎందుకుంది ఇది ఈ పని చేస్తే అని? అసలు ఎందుకు చేయాలి పని? చెడు పని. ఒకవేళ చెడు పని అని తెలిసినప్పుడు ఎందుకు చేయాలి? అలాంటప్పుడు ఒకవేళ చేసే ఉద్దేశం లేదనుకోండి, తిలకం పెట్టుకోవడానికి ఏం ప్రాబ్లము? అయ్యో బాగోదండి, నామోషిగా ఉంటుందండి. ఎవరికి నామోషి? ఎందుకు నామోషి? సో నిత్యము మనం తిలక ధారణ చేయాలి, నిత్యము మనం కంఠంలో తులసి ధారణ చేయాలి, నిత్యము భగవన్ నామధారణతో ఉండాలి మనం అందరం. అప్పుడు మనల్ని ధీరులవు అంటాం, లేదంటే మనం ధీరులం గారు. సో మనం నిత్యము ఇలా ఉండాలన్నమాట. సో మనం అపరాధాలని అవాయిడ్ చేద్దాం. నామాపరాధము, దామాపరాధము, వైష్ణవ అపరాధము, ఇలాంటి ఆ గురువు అపరాధం అన్నిటికన్నా మించి గురువు యొక్క అపరాధం కూడా మనం ఏ రోజు చేయకూడదు. గురువు ఏది చెప్తే అది మన క్షేమం కోసమే చెప్పారు అని చెప్పేసి దానికి పైన ఎంతో నమ్మకం పెట్టుకొని ఆ మాట మీదనే, ఆ వాక్కు మీదనే నిలబడాలి మనకు. మనం చెప్పుకుంటాం రేపు బిల్వమంగళ ఠాకుల గురించి. వారు గురువుకిచ్చిన స్థానం అనేది మనకు కలలో కూడా మనము ఇమాజిన్ చేయలేని విషయం అది. మనం రేపు చెప్పుకుంటాం ఆ వైభవం గురించి. అసలు నేను సారిగా చదివినప్పుడు నేను షాక్ అయిపోయా. అసలు గురువు అంటే ఏంటి అనేది తన మొదటి శ్లోకంలోనే, కృష్ణ కరుణామృత శ్లోకంలో రేపు చెప్పుకుందాం మనం. అసలు ఒకరికి కృతజ్ఞత భావం అనేది ఎంత ఉండాలో అనేది రేపు చెప్పుకుంటాం మనం బిల్వమంగళ ఠాకూర్ వారి చేత. అది చాలా గొప్ప విషయం అది, గురువు దొరకడం మన జీవితంలో అనేది. అది ఆషామాషి విషయం కాదది. అసలు ఆషామాషి విషయం కానే కాదంట. ఈ గురువు కూడా మనలాగే 2 కాళ్ళు ఉంటాయి,
అప్పుడప్పుడు కాళ్ళు బాగోవు, అలాగే విధంగా 2 చేతులుంటాయి, ఒక్కోసారి నల్లగా ఉంటారు, ఒక్కోసారి తెల్లగా ఉంటారు, ఒకసారి వంకర ఉంటారు, ఒకసారి కాళ్ళుంటాయి, ఒకసారి కాళ్ళుండవు. మామూలు మనలాగే మనిషిలాగానే ఉంటారు. కానీ అది నార్మల్ మనిషి కాదు సుమా. కాదు. భగవంతుడు మన క్షేమము కోసము, మన జీవితంలోకి పంపించిన రిప్రజెంటేటివ్. సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రై. ప్రతి ఒక్క శాస్త్రం చెబుతుంది ఏమని? సాక్షాత్తు గురువు హరితో సమానము అని చెప్పేసి. కానీ మనం ఏం చేస్తాము? ఏదో చెబుతారు ఈ ప్రవచనకర్తలందరూ కూడా, ఏదో చెబుతా ఉంటారు అని చెప్పేసి. కానీ కాదు. మీకు స్వయంగా భగవంతుడు మెసేజ్ పంపించడానికి తను స్వయంగా రాలేక ఒకరి చేత పంపిస్తున్నాడు మీ జీవితంలో. కంటే యు ఆర్ డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ కృష్ణ త్రూ దట్ గురు. సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనమందరం గురువుకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా చెప్పాడు, ఇలా చెప్పాడు, ఆయనకేంటి ఈయనకేంటి అని ఇప్పుడు మనం అనుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఎంత పెద్ద గొప్ప భక్తులైనా వారు వారి గురువులను ఫాలో అవ్వాలి. గొప్ప గొప్ప దీక్ష ఇచ్చే గురువులు కూడా వారు వారి గురువు పైన అంత ఆసక్తి, ప్రేమ, శ్రద్ధ అనేది ఉండాలి. ఇది మనము ఎప్పుడు కూడా మర్చిపోని విషయం. సో గురు అపరాధము, నామ అపరాధము, వైష్ణవ అపరాధము, దామ అపరాధము ఇలాంటి మనం ఎప్పుడు కూడా చేయకూడదు. సో చివరిగా కృష్ణుడు మనకు భగవద్గీతలో చెప్తున్నారు, పురుషోత్తమ మాసంకే కాదు, ఎప్పుడైనా అనన్యాస్ చింతయంతో మాం, ఇవన్నీ ఫాలో అయినాం అనుకోండి, మీరు ఇప్పుడు చెప్పిన విధి నిషేధాలు 2 చెప్పుకున్నాం. విధులు అంటే చేయవలసినవి, నిషేధాలు అంటే చేయకూడనివి. ఇవన్నీ ఫాలో అయితే ఏమవుతుందంట? పురుషోత్తమ మాసం పద్మపురాణంలో పురుషోత్తమ మాస వైభవంలో చెప్తున్నారు భగవంతుడు, వాళ్ళకి నేను చూసుకుంటాను. అదే కృష్ణుడు భగవద్గీతలు చెప్తున్నాడు, ఇవి గనక నిత్యము చేసిండా ఒకడు ఏమవుతుందంట? అనన్యాస్ చింతయంతో మాం, ఎప్పుడు నా గురించే చింతన పెట్టుకుంటాడో వాడి చిత్తములో, ఎప్పుడు కూడా నిత్యం. ఏ జన, ఆ జనులు, ఏ జన ప్రయుపాసతే, ఉపాసతే అంటే ఉపాసన చేయడం భగవంతుడికి, ప్రయుపాసతే అంటే ప్రాపర్ గా వర్షిప్ చేస్తారు. ఆ జనులకి ఎలా అంట? అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాం ప్రయుపాసతే, వాళ్ళకి ఏం చేస్తారంట? తేషా, వారి గురించి, నిత్యాభియుక్తానాం, ఎవరైతే నిత్యము నా డివోషన్ లో ఉంటారో, యోగక్షేమం, వారి యొక్క యోగములను అంటే మన రిక్వైర్మెంట్స్ ని, అలాగే మన క్షేమమును అంటే మనకేమి కావాలో మన ప్రొటెక్షన్ ని, యోగక్షేమం వహామ్యహం, వాళ్ళకు నేను తీసుకుంటా, వాళ్ళ యోగములను, క్షేమములను అని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. ఎప్పుడంట? నిత్యాభియుక్తానం, నిత్యము భగవంతుడి యొక్క భక్తిలో ఉంటే అంటారు. సో వారి యొక్క యోగములను, క్షేమములను, యోగములు అంటే మన రిక్వైర్మెంట్స్ ని, మనకేం కావాలి ఏం కావద్దు అనేది భగవంతుడు చూసుకుంటాడంట, మనకు సంబంధం లేని విషయం అది. వారి యొక్క క్షేమమును, వీడిని ఏ విధంగా రక్షించాలి నేను. ప్రహ్లాదుని కొండపై నుంచి పడేస్తే భగవంతుడు కింద చేయబెట్టి రక్షించేశాడు. ప్రహ్లాదుని నిప్పులో పడేస్తే భగవంతుడు ప్రహ్లాదుని రక్షించేశాడు. సముద్రంలో పారేస్తే భగవంతుడు వరుణదేవుని పంపించి కాపాడేశాడు. మదపు టేనుగుల మధ్యలో తీసుకెళ్తే మదపు టేనుగులు ప్రహ్లాదుడికి నమస్కారం పెట్టేశాడు. సో భగవంతుడు మన క్షేమమును చూసుకుంటాడు, ఆ నమ్మకం ఉండాలి మనకు. దేర్ ఇస్ సమ్వన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ మీ అనేది నమ్మకం ఉండాలి మనకు. ఎప్పుడైతే ఈ విధి విధానాలను మనము నిష్టగా, శ్రద్ధతో ఎప్పుడైతే ఫాలో అవుతామో, వారి యొక్క క్షేమములను, యోగములను భగవంతుడు చూసుకుంటాడు. ఎప్పుడంట? నిత్యాభియుక్తానాం, నిత్యము చేయాలంట. నిన్న చెప్పుకున్నాం కదా, సతతం కీర్తయంతో మాం కీర్తనీయా సదాహరి నిత్యం భాగవత సేవయ. ఇప్పుడు ఇంకోటి వచ్చింది చూడండి, నిత్యాభియుక్తానాం. భగవంతుడికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏమని? మనం నిత్యము ఆయనతోనే ఉండాలంట. మనం కూడా అంతే కదండి. మన పిల్లలు ఎప్పుడు కూడా మనతోనే ఉంటే బాగుండు, మనతోనే బాగుంటే, వాడి పిల్లైనా నాతోనే ఉండాలి, వాడికి పిల్లలు పుట్టినా నాతోనే ఉండాలి అనుకుంటాం కదా. ఎందుకంటే ప్రేమ.
అలాగే భగవంతుడు కూడా నిత్యం నాతోనే ఉండాలి, నా గురించి ఆలోచించాలి, నాతోనే ఉండాలి, నేను ఆడుకోవాలి వీడితో అని చెప్పేసి భగవంతుడు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తండ్రి కదండి, తండ్రికి అంత మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మరి. అప్పుడు మన చిత్తములో నిత్యము భగవంతుని పెట్టుకుంటే ఏమైనా కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు? చేరువ చిత్తములోన శ్రీనివాసుడా అనొచ్చు. అంటే నా చేరువలో ఉన్నటువంటి, నా చిత్తములో ఉన్నటువంటి ఓ శ్రీనివాసుడా అని చెప్పేసి మనం అప్పుడు కోరికలు అడగచ్చు. ఏం కోరికలు? కృష్ణ, నేను నీకు ఏ విధంగా సేవ చేయాలి? కృష్ణ, నీ భక్తులకు నేను ఏ విధంగా సేవ చేయాలి? ఇలాంటి కోరికలు అడగాలి. అప్పుడు దగ్గరలోనే ఉంటాడు, మన చిత్తములోనే ఉంటాడు శ్రీనివాసుడు. ఇది ఎప్పుడు వస్తుందంటే, జడనీక బ్రతికించు సిద్ధమంత్రమా, మనల్ని ఎప్పుడు చెడిపోనీయకుండా బ్రతికించే కాపాడే ఆ మంత్రాన్ని మనము జపించినప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది. ఎప్పుడు జపించాలి? నిత్యాభియుక్తానం, నిత్యము చేయాలి. ఎలా చేయాలి? అనన్యాశ్చింతయంతో మాం, ఇంకొక ఆశనే లేకుండా, ఇంకొక డిస్ట్రాక్షనే లేకుండా చేయాలంట. అప్పుడు ఏమవుతుందంట? యోగక్షేమం, వారి యొక్క యోగములను క్షేమములను వహామ్యహం, నేను చూసుకుంటా అని కృష్ణుడు ప్రామిస్ చేస్తున్నాడు. కృష్ణుడు ప్రామిస్ అంత ఈజీ కాదు. మనం ప్రామిస్లను తప్పుతాడేమో కానీ కృష్ణుడు ప్రామిస్లని అసలు సమస్యే లేదు. కృష్ణుడు ప్రామిస్లను తప్పడు. కృష్ణుడు ఎప్పుడు కూడా ప్రామిస్లను తప్పడు. ఏ విధంగా అయితే రామచంద్రమూర్తి తన తండ్రికి ఇచ్చిన మాటకు ఏమని, నేను వెళ్తాను నాన్న అని చెప్తే ఎంతమంది బతిమిలాడినా నేను పోలేదు. ఎంతమంది, భరతుడు బతిమిలాడాడు, శత్రుఘ్నుడు బతిమిలాడాడు, కౌసల్య బతిమిలాడింది, సీతమ్మ తల్లి బతిమిలాడలేదు, బట్ షీ రిక్వెస్టెడ్. అందరూ బతిమిలాడారు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని. అయోధ్యలో ఉన్న ప్రజలందరూ కూడా బతిమిలాడారు, లేదు. ఇంకా దూరం లోపలికి దండకారణ్యంలోకి వెళ్ళాడు కానీ అయోధ్యలకు రాలేదు భగవంతుడు. ప్రామిస్ అలా ఉంటది భగవంతుడికి. మనలాగా కాదు, ఈ రోజు ప్రామిస్ చేసి రేపు మర్చిపోయే విధంగా. మనం కూడా చాలా మంది ప్రామిస్లు చేస్తాం. ప్రభు న్యూ ఇయర్ రిజల్యూషన్ ప్రభు మేము ఇది చేసేస్తాం అంటాం. పొద్దున్న లేవగానే గుర్తుండదు, న్యూ ఇయర్ గుర్తుండదు, ఏముండదు ఇంకా. కానీ భగవంతుడు ప్రతిజ్ఞ ఏమంటున్నాడు ఇక్కడ? యోగక్షేమం వహామ్యహం, నేను చూసుకుంటా నీ యోగం క్షేమంని, నా దగ్గర రా అంటున్నాడు. సో మనమందరం కూడా భగవంతుడు నా దగ్గర రా అని పిలుస్తున్నాడు కాబట్టి మనం భగవంతుని దగ్గరికి వెళ్దాం. ఎప్పుడు? నిత్యము. ఎలా? భగవంతుడు యొక్క కీర్తనలు పాడుకుంటూ, అటువంటి కీర్తనల్లో ఒక కీర్తన అయినటువంటి చౌరాష్టకము గురించి మనము ఈ సిరీస్ లో తెలుసుకుంటున్నాము. ఆ చౌరాష్టక రచయిత అయినటువంటి బిల్వమంగుళ ఠాకూర్ యొక్క వైభవం గురించి రేపు తెలుసుకొని, తన పర్మిషన్ తీసుకొని తను రచించినటువంటి చౌరాష్టకాన్ని మేము రిసైట్ చేస్తామని చెప్పేసి తన పాదాల దగ్గర పడి మనము బ్రతిమిలాడి దానిలోకి ఎంటర్ అయ్యి, దాంట్లో మునిగి, దాంట్లో స్నానం చేసి చౌరాష్టకంలో మనమందరం కూడా ఎంతో దివ్యమైన ఆనందాన్ని మనమందరం కూడా ఎక్స్పీరియన్స్ అవుదాం. సో మీరందరూ కూడా ఇలాగే ఈ జపా క్లాస్ జాయిన్ అవ్వండి, చక్కగా చౌరాష్టకంలో స్నానం చేయండి, చౌరాష్టకం మునిగిపోండి. ఏ విధంగా అయితే మనం భీష్మ స్థితిలో ఏ విధంగా అయితే మునిగిపోయాము, అలా ఒక నెల రోజులు మనం అసలు ఎక్కడ చూసినా అదే గుర్తు రావాలి. అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. సో లెట్ us all relish this bhakti. Bhakti is not boring. Bhakti is such an amazing relishment to the heart. So let us all relish this bhakti continuously. ఎప్పుడు ప్రతి క్షణం ఇలానే మనం అందరం కూడా భగవంతుని యొక్క సాంగత్యంలో ఉండి, భక్తుల యొక్క సాంగత్యంలో ఉండి ఎప్పుడు జారిపోకుండా ఉండామని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ, భగవంతుని యొక్క భక్తి ఇలానే మనందరి మీద కురవాలి, వర్షంలాగా, కుండపోత వర్షంలాగా మనందరి మీద కురవాలని మనం అందరం కూడా ప్రార్థిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. పురుషోత్తమ్ మాస్ కి జై, శిలా ప్రభుపాద్ కి జై, బిల్వమంగళ ఠాకూర్ కి జై, చౌరాష్టకం కి జై, హరి బోల్.